ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 6 టైటిల్ విన్నారా భయ్య? ద హార్ట్ ఈజ్ ఎ లోన్లీ హంటర్ అంట. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి అసలు గుండెకాయలు ఉంటాయిగా ఒంటరిగా ఉండడానికి. ఎప్పుడు ఎవడ ప్రాణం ఎవడ తీసుకెళ్ళిపోతారో తెలియదు. అయితే ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఎపిసోడ్ అయితే గట్టిగా దింపారు మామ. బాగా నచ్చింది, నాకైతే పర్లేదు. ఈ ఎపిసోడ్లో తెక్క వదిలిపోయి ట్విస్టులు బాగా పెట్టారు. ఎపిసోడ్ చూస్తున్నంత సేపు నాకు ఒకటే ఫీలింగ్ మామ, ఇంకా ఎంత సాగదీస్తారా నాయన, ఎప్పుడు ఎండ్ చేస్తారు ఈ సిరీస్ అనిపిస్తుంది. చిరాకు వస్తుంది. అలాగని మానేద్దాం అంటే సిరీస్ చూడడం ఆపలేము. అయితే ఈ సిరీస్ ఎక్స్ట్రీమ్ అవుతుంది మీకు తెలుసు. ఎంజిఎం ప్లస్ ఇంకా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ క్వాలిటీ తెలుసు మీకు, తెలుగు డబ్బింగ్ అవైలబుల్ లేదు, ఇంగ్లీష్లో మాత్రమే చూడాల్సిందే. రన్ టైం అరౌండ్ ఎపిసోడ్ అది 50 నుంచి 60 మినిట్స్ ఉంటుంది మామ. ఈ గంట సేపు కూడా మనకు బీపీ ఎన్ని రకాలుగా ఎలా పెంచాలనేది వాళ్ళ సాహసాలు చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మీకు తెలిసిందే, చూడకపోవడం బెటర్. అయితే చిన్న రీక్యాప్ వేద్దాం లాస్ట్ వీక్ ఏం జరిగిందని. జేడుమావ మ్యాజిక్ మష్రూమ్లు తినేసి ఫుల్గా ట్రిప్ అయ్యి ఆహా ఓహో అని ఊహల్లో తెలుతుంటాడు. ఇంకోవైపు ఆ నైట్ మేరీస్ జెయింట్ క్రీపీ డాల్స్ వచ్చి అక్కడ తాబితాన్లో దెబ్బేస్తుంటాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాము. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మన లీడర్ బాయ్డ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. జేడుగాడు వచ్చి అన్న నేను మష్రూమ్ స్ట్రిప్లో ఉన్నప్పుడు బేస్మెంట్లో ఒక సీక్రెట్ డోర్ చూశాను, లోపలికి వెళ్తే పిల్లలు అస్థిపంజరాలు ఉన్నాయి, అదే మన సొల్యూషన్ బయటికి వెళ్ళడానికి అని అంటాడు. తాగినోడు కదా, ట్రిప్లో ఉన్నాడు, ఏడ్ చెప్పి నేను అమ్మేస్తామా ఏటా అని బాయ్డ్ అనుకోని లెగ్ తీసుకుంటాడు అనమాట. నెక్స్ట్ విక్టర్ బాబాయ్ దగ్గరికి వెళ్తే వాడి గోల వాడిది మావా. వాడికి తెలిసిన నిజాలు వాడి బాబు హెన్రీకి చెప్పి వాడి బాబు మైండ్ బ్లాక్ చేశాడు. ఇప్పుడు అది తట్టుకోలేక ఆ రూఫ్ ఎక్కి దూకేస్తా అని కటింగ్లు ఇస్తూ ఉంటాడు. ఓవరాక్షన్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోవడం మావా. ఇంకా సోకే హైలైట్ ఏంటంటే ఆ క్రీపీ డాల్స్ గోల విని డోనాకి లిటర్లీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. పాపం ఆవిడ యముడి దగ్గరికి చెక్ ఇన్ అవుతుంటే మన బాయ్డ్ మామ వచ్చి నాన్ స్టాప్గా సిపిఆర్ చేసి మరీ బతికిస్తాడు. బాయ్డ్ అనే డిటర్మినేషన్కి సిపిఆర్ మిషన్ కూడా చిన్నపోయింది. ఇక హెన్రీ తాత గతాన్ని తలుచుకుంటూ ఫుల్గా తాగుతుంటాడు. అప్పుడే ఆ ప్లేస్కి సోఫియా పాప వస్తుంది. వచ్చి తాత గ్లాస్ తన రక్తం కలుపుతుంది. ఇద్దరు అసలు సిసలైన రక్త సంబంధం అంటే అనిపిస్తుంది. తాతకి పోయే కాలం దగ్గర పడింది మామ. అయితే మూవీలో నాకు బాగా నచ్చింది బాయ్డ్ యాక్టింగ్ మామ. బాయ్డ్ యాక్టింగ్ చూస్తే పోనకాలే ఆ సిపిఆర్ సీన్లో ఓపెన్ ఫ్యాన్స్ అని అరవటం చూస్తే వెళ్ళి పద్మవసం అవార్డు ఇచ్చేస్తారు. క్లైమాక్స్లో బాయ్డ్ కోపం వచ్చి బేస్మెంట్ కూడా సుత్తితో బద్దలు కొడితే జేడుగడు చెప్పి డోర్ అక్కడ ఉంటుంది మామ. అదంతా చూసి బుర్ర పాడైపోద్ది అనుకోండి. మూవీలో నాకు చిరాకు అనిపించింది ఒకటే మామ, ఫాతిమయ్య. ఎందుకంటే ఊర్లో అందరూ పైకి పోతుంటే ఈవిడ మాత్రం మట్టి బొమ్మలు చేసుకుని కూర్చుంటుంది. ఇంకోటి షోలో ఒకరితో ఒకరు ఉన్న విషయాలు చెప్పుకోరు, కానీ అన్ని సీక్రెట్స్ ఉంటాయి. వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ చూస్తే మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కూడా బెటర్ అనిపిస్తుంది. మాట్లాడుకోవచ్చు కదా మామ, ఎందుకు అంత గ్యాప్? ఏడుస్తారు మళ్ళీ తర్వాత చెప్పుకోలేదని. అయితే సెటార్లన్నీ పక్కన పెడితే మాత్రం సస్పెన్స్ మాత్రం పీక్స్లో మెయింటైన్ చేశారు ఎపిసోడ్లో. ఎవరు ఏమన్నా అనుకుని ఈ ఊరు వాళ్ళు ఇంకా అక్కడే ఉండటం బెటర్ అనిపిస్తుంది మామ. బయటకు వస్తే వాళ్ళని చూసి మన జనాలు భయపడతారు. అయితే ఈ ఎపిసోడ్ ఎండింగ్లో క్లిఫ్ హ్యాంగర్లు గట్టిగా వదిలేరు మామ. ఆ డోర్ వెనక ఏముంది, విక్టర్ గడి నెక్స్ట్ స్టెప్ ఏంటి, హెన్రీ చేత రక్తం తాకి ఏమవుతాడు, ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ వీక్ వరకు మన కాయలు చేతితో పట్టుకుని వెయిట్ చేయాల్సిందే. ఓవరాల్గా ఈ ఊరు ఎవరికి నిద్ర పట్టనదు, మనల్ని అయితే అసలు బతకనవట్లేదు. ఎప్పుడైపోద్దా ఈ సిరీస్. అయితే మామ ఈ ఎపిసోడ్ మీరు చూసారా? చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయమా. వీడియో నచ్చితే లైక్ కొట్టు, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టు. ఉంటా మరి.